ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. ఎడారిలో సెలయేరులు, ఏప్రిల్ 18. ఆయన నీ కార్యము నెరవేర్చును. కీర్తనల గ్రంథము 37 అధ్యాయము 5వ వచనము. ఒకప్పుడు నేను అనుకునేదాన్ని, ఒక విషయం గురించి ప్రార్థన చేసిన తరువాత ఆ విషయం నెరవేరడానికి మానవపరంగా నేను చేయగలిగినంతా చెయ్యాలి అని. అయితే దేవుడు సరైన మార్గాన్ని బోధించాడు. ఎలాగంటే, నేను చేసే ప్రయత్నాలు ఆయన పనికి ఆటంకాలు తప్ప మరేవీ కాదని. ఒకసారంటూ ప్రార్థించి తప్పకుండా అది జరుగుతుందని నమ్మినట్టయితే ఆత్మలో స్తుతులు చెల్లిస్తూ వేచి ఉండాలని, ఆయన ఏదైనా చెప్తే చెయ్యాలని. కానీ చేతులు ముడుచుకు కూర్చోవడం, ఏమీ చెయ్యకుండా కేవలం దేవుని మీద భారం వేసి ఊరుకుండడం మనకి రుచించదు. పోరాటంలోకి మనం స్వయంగా దూకాలన్న శోధనలను తట్టుకోవడం కష్టం. నీళ్లలో మునిగిపోతున్నప్పుడు తనను రక్షించడానికి వచ్చిన వాడిని తానే రక్షించాలని ప్రయత్నిస్తుంటే వాడి ప్రాణాలు కాపాడడం ఎంత కష్టమో మనకి తెలుసు. అలానే మన పోరాటాలు మనమే పోరాడుతూ ఉంటే మన పక్షంగా యుద్ధం చేయడము దేవునికి కష్టమైపోతుంది. చెయ్యడానికి కాదు, చెయ్యలేదు. మనం జోక్యం కలిగించుకోవడం ఆయన్ని అడ్డగించినట్లే. ఇహలోపకు శక్తులు చురుకుగా పనిచేస్తుంటే ఆత్మశక్తులు మెదలకుండా ఊరుకుంటాయి. ప్రార్థనకి జవాబివ్వడానికి దేవుడు కొంత సమయం తీసుకోవచ్చు. ఈ సందర్భంలో దేవునికి మనము అసలు అవకాశమే ఇవ్వం. ఒక గులాబీ పువ్వుకి రంగు వేయడానికి, ఒక దేవదారు చెట్టుకి పెంచడానికి, గోధుమ పొలాల్లోంచి రొట్టెలు తయారు చేయడానికి కొంత సమయం కావాలి. ముందు భూమిని మెత్తని చెయ్యాలి, పదును చెయ్యాలి, ఎరువు వెయ్యాలి, నీటితో తడపాలి, మొలకెత్తడానికి వేడిమి కావాలి. ఇవన్నీ చేశాక దేవుడు మొలకల్ని మొలిపిస్తాడు. వాటికి ఆకుల్ని, కంకుల్ని అమరుస్తాడు. చివరికి కొంతకాలము గడిచాక ఆకలి కడుపుకి రొట్టెలు తయారవుతాయి. దీనంతటికీ కొంతకాలము పడుతుంది. అందుకే మనం విత్తనాలు చల్లుతాము, దున్నుతాము, తరువాత కొంతకాలము నమ్మకముతో ఎదురు చూస్తాము. దేవుని పనంతా పూర్తయ్యేదాకా కనిపెడతాము. దేవుడికి తన పని చెయ్యడానికి సమయాన్ని ఇస్తాము. మన ప్రార్థనా జీవితాల్లో కూడా ఇదే పాఠాన్ని మనము నేర్చుకోవాలి. ప్రార్థనలకి జవాబు ఇవ్వడానికి కొంత సమయం ఇవ్వండి. ఆమేన్.